7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు మిత్రులారా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము కాంట్రాక్టర్లకో శ్రీమంతులకో లేకపోతే జాగీర్దారులకో జమీందారులకో టికెట్లు ఇయ్యలే. షాద్నగర్లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది. మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరుల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను